యాహ్! ఈ వెనకాల ప్లే అవుతున్న విజువల్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? ఏముంది? మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ సీతక్క. బట్ ఈమె ఓకే. ఆమె అక్కడ మంత్రి, అక్కడ ఎమ్మెల్యే. కానీ ఇక్కడ ఉండాల్సింది ఎవరసలు ఇది? దేవాదాయ శాఖకు సంబంధించినవే కదా మేడారంలో అభివృద్ధి పనులు. సో, ఇక్కడ మాత్రం కొండా సురేఖ లేదు. అసలు ఇలా మంత్రుల మధ్యలో ఉన్న తగాదాలు ఎట్లున్నాయంటే వ్యక్తిగత ఇంట్లో తగాదాల మాదిరి ఉన్నాయి. అసలు ఎందుకు ఇవి ఉత్పన్నం అవుతున్నాయో తెలియట్లేదు. వీళ్ళిద్దరు మాత్రం అంటే ఏంది ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసిండా, ఆమెకు సంబంధించిన శాఖలో ఆమెకు చెప్పకుండా టెండర్లకు కాల్ ఫర్ చేయడం అనే విషయాన్ని ఆమె తేలిక తీసుకోకుండా ఆమె ఇక్కడ కంప్లైంట్ చేయడమే కాకుండా నేరుగా వెళ్ళేసి అక్కడ మల్లికార్జున ఖర్గేకు అండ్ రాహుల్ గాంధీకి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏం చేసిరంటే ఆమెను పక్కన పెట్టేసిరు. మరి పక్కన పెట్టేసిరా లేదు అని అంటే ఆమె రావడం మానేసింది. అంటే వీళ్ళు పిలవకుండొచ్చు, యాక్చువల్గా అయితే పిలవాల. కానీ ఇక్కడ ఏంటి వీళ్ళిద్దరు అంటే ఎవరి శాఖలు ఎవరు ఏంటో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అంటే మంత్రుల మధ్యలో విభేదాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి అనడానికి ఆల్రెడీ మంత్రులు బయటకు వచ్చి చెప్పుకుంటున్న పరిస్థితే కనపడుతుంది. ఎవరి విషయంలో చూసినా మనము లక్ష్మణ్ విషయంలో అంతకుముందు జరిగిన వివాదము అంటే పొన్నం మాట్లాడిన మాటల విషయంలో కనీసం పక్కన కూర్చున్న వివేక్ కూడా మాట్లాడలేదనుకుంటూ ఆ విషయాన్ని ఇంకా అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు అంటే మా నాన్న ఆయనను రాజకీయాలకు తీసుకొచ్చినని వివేక్ మాట్లాడడం కావచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు నేనే గెలిపించినని ఈయన అనడం కావచ్చు. అంటే ముదిరి అవన్నీ పాకాన పడుతున్నాయి అన్నట్టు, చిలికి గాలివానలాగా మారుతున్నట్టుగా వీళ్ళ మధ్యలో ఏ రకంగా ఒక అండర్స్టాండింగ్ లేదు అనడానికి విషయానికి రోజు ఇక్కడ మేడారం అభివృద్ధి పనుల విషయంలో ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి లేకుండానే ఆయన రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండ్ ఈమె సీతక్క ఈ ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. అంటే ఈ ఏ రేంజ్లో వీళ్ళ మధ్యలో తగాదాలు ఉన్నాయనేది అంటే ఎక్కడ కూడా ఒకవైపు ఏమో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ హాట్గా ఉంది. ఏ సర్వేలు చేసినా కూడా ఇక్కడ బీఆర్ఎస్దే. ఈవెన్ దో అంటే యూట్యూబ్ సోషల్ మీడియాలో పోలింగ్ పెట్టినా కూడా 80% ఓట్లు అంటే ఇంచుమించు 80% మెజారిటీ ఇక్కడ బీఆర్ఎస్కు చూపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో గింత గంతలు లేచి కూడా చిన్న పదవులు ఉన్నోళ్ళు ఎగిసెగిసి పడుతున్నారట. విజయం గ్యారంటీ కానీ ఎంత మెజారిటీ కోసం ఎక్కువ వస్తుంది అనేసి ఏ ముఖం పెట్టుకొని మెజారిటీ వస్తుందని మాట్లాడుతున్నారు అనేసి ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలే అడుగుతున్నారట. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్ చోరీ విషయంలో పాపం ఆయన పోరాటం చేస్తుంటే ఈడ మాత్రం పాపం రాహుల్ గాంధీ ఇజ్జత్ తీస్తున్నారు, నిస్సిగ్గుగా ఇజ్జత్ తీస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ అంటే మాకేం లెక్కే లేదన్నట్టుగా ఆఖరికి వీళ్ళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓట్ల చోరీకి సంబంధించి లేని మనుషులను ఉన్నట్లుగా చూపించి ఎట్లా ఓట్ల చోరీ చేస్తున్నారనే విషయాన్ని బయట పెట్టేసారు. ఇట్లా ఎన్ని ఉంటాయో తెలియదు, బయటపడ్డాయి 43 44 కానీ ఇట్లాంటివి లెక్కలు చూసుకుంటూ పోతే కొన్ని వేలల్లో ఉంటాయి. ఆ రకంగా అదే చెప్తున్నా కదా ఇంతకుముందు సీఎం ఇప్పుడు కూడా అదే చెప్తున్నట్టే, ఏది ఏమైనా అక్కడ ఓడిపోతున్నాం, మనము గెలవాల్సిందే, ఏమైనా చేయండి మీరు. సో ఈ లెక్కలో ఉందన్నట్టు. అంటే ఎవ్వరి మధ్యలో ఒక సఖ్యత లేదు. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నిక గెలవాలి. ఎట్లా గెలుస్తారు? ఈ మంత్రుల మధ్యలో విభేదాలు ఈ రకంగా ఉన్నాయి. ఆడ చూస్తే ఓట్ల చోరీ ఒకటి నడుస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఏదో చూస్తా అని చెప్పింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళ విభేదాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక ఒకరికి ఒకరు కాళ్ళు బట్టి వెనక్కి గుంజుకోవడమే తప్ప ముందుకు పోయే అంశం లేదు. వీళ్ళ మధ్యనే సఖ్యత లేదు. ఇక పారాచూట్ వేసుకొని వచ్చిన లీడర్కి మరి వాళ్ళు టికెట్ ఇచ్చిరు. ఈ నేపథ్యంలో మరి అసలు వీళ్ళు జాలేమో సొంత పార్టీ వాళ్ళు చాలు ఓడించడానికి, బయటోడు ఎవడు అసలు ప్రజలు కూడా అవసరం లేదు, వీళ్ళు చాలు. టికెట్ రాని అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఉత్తుతి ఎమ్మెల్సీ ఇచ్చిన అది హజారుద్దీన్కి ఇచ్చారు పాపం ఆయన కావచ్చు, ఎవరెవరైతే టికెట్లు ఆశించారో ఎవరెవరైతే సిన్సియర్గా పనిచేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెగిటివ్గా ప్రచారం చేసి ఓడించడానికి కంకణం కట్టుకుంటారనడానికి వీళ్ళ తగాదాలు చూస్తే ఏమాత్రం తక్కువ లేదనిపిస్తుంది.